బి అని కూడా రాసుకోవచ్చు కదా. జస్ట్ రివర్స్ రాస్తున్నాను. 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్న, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2b అన్న ఒకటే కదా. సో మనకి ఏ వాల్యూ తెలియాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2b అని రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సీస్. ఓకే, అంటే మనం ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సీస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఏం తెలుసు ఇక్కడ, ఏ అంటే 2b అని తెలుసు. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఏ అంటే ఏంటి 2b, ఏ స్క్వేర్ కాబట్టి 2b హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్, బీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా బీ స్క్వేర్ని అదేవిధంగా రాశాను, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఎక్స్ స్క్వేర్ బై 2b హోల్ స్క్వేర్ అన్నారు కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. బీ ఇంటూ బీ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ బై 4b స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నార్మల్గా అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇంతవరకే, బట్ అక్కడ ఏదో మిస్టేక్ ఉన్నట్టు.